బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై సిట్ విచారణ ముగిసింది. పల్నాడు జిల్లా నర్సారావుపేట, తిరుపతి, అనంతపురంలో సిట్ బృందం విచారణ ముగిసింది. పట్టణ పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల ఆధారాలను సేకరించారు. దీంతో ఏర్పాటైన సిట్ గత 2 రోజులుగా విచారణ చేసి పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్టు నుండి రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణలపై ఎన్నికల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి నోటీసులు ఇచ్చి ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. ఈ నేపథ్యంలోనే సిట్ 2 విచారణ చేసి నివేదిక రెడీ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల పైన కూడా పూర్తిగా సిట్ 2 రోజుల పాటు విచారణ అయితే కొనసాగించింది. 3 బృందాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో 3 బృందాలకు సంబంధించి అటు పల్నాడు, అనంతపురం, అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి రాజకీయ ఘర్షణల పైన కూడా సిట్ విచారణ పూర్తిగా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్న 2 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో కీలక ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 3 టీములుగా ఏర్పడ్డారు. ఏదైతే మరి సిట్ అధికారులు 2 రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినటువంటి నేపథ్యంలోనే ఈ క్రమంలోనే అటు పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ సోమిలత నేతృత్వంలో కూడా మరి సిట్ విచారణ అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు తాడిపత్రికి సంబంధించినటువంటి వ్యవహారంగా అటు తిరుపతికి సంబంధించినటువంటి వ్యవహారం 3 జిల్లాలకు సంబంధించినటువంటి సిట్ అధికారులు ఒక కీలక ఆధారాలు అదేవిధంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్ల పైన ఇంతవరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ చేసినటువంటి సెక్షన్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు ప్రాంతంలో మాచర్ల, నిన్న వెల్దుర్తి, కారంపూడి ఏరియాలో సిట్ అధికారులు అక్కడ పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడింది. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకొని జరిగినటువంటి సంఘటనల పైన కూడా మరి ఒక నివేదిక రూపంలో కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల హింస పూర్తి స్థాయిలో కార్లు తగలబెట్టడం వంటి అంశాలపైన అటు ఎన్నికల కమిషన్ సీరియస్ గా దృష్టి సారించింది. ఏదైతే ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత ఘర్షణలు కూడా అటు సామాన్య ప్రజల్లో అదేవిధంగా పూర్తిగా కూడా ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే ఇక మాచర్లకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి టీడీపీ అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతల పైన కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఇటు నరసరావుపేటకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా చదలవాడ అరవింద్ బాబు పైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం 70 మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులు నమోదు చేసినటువంటి అంశాల పైన కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 2 టౌన్ 1 టౌన్ సంబంధించినటువంటి సీఎల్ కూడా విచారించారు. రాత్రి 11 గంటల వరకు కూడా జరిగినటువంటి ఘటన స్థలానికి కూడా వెళ్లి అడిషనల్ ఎస్పీ కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి ఘటనల పైన పూర్తి ఆధారాలతో కూడా సిట్ అధికారులు ఒక నివేదిక రూపంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక కలెక్టర్ అదే ఐఏఎస్ గా ఉన్నటువంటి లోతెడ్డి శివశంకర్ ను కూడా మరి బదిలీ చేసింది. అదేవిధంగా ఎస్పీ బిందు మాధవ్, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ ను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అనంతపురం ఎస్పీని కూడా సస్పెండ్ చేసింది. అటు తిరుపతి ఎస్పీకి సంబంధించి కూడా బదిలీ చేసినటువంటి వ్యవహారం పైన ఎన్నడూ లేని విధంగా ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తి అదేవిధంగా 12 మంది కింద స్థాయి డిఎస్పీ స్థాయి సిఎస్ స్థాయి అధికారులు కూడా ఈ కేసులో కూడా తీవ్రంగా పరిగణించినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా మరి సస్పెన్షన్ వేటు కానీ బదిలీ వేటు కానీ
అదేవిధంగా ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎందుకంటే శాఖాపరమైన చర్యలు అంటే ఖచ్చితంగా అధికారుల పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 3 గంటల్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయమన్నారు. వారిపైన జరిగినటువంటి ఘటనల పైన కూడా మరి పూర్తి బాధ్యులుగా వీరిని కూడా చేర్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇదే క్రమంలో ఎన్నికల కమిషన్ వారికి ఇచ్చినటువంటి ఆదేశాలు సస్పెన్షన్ వేటు కూడా మరి ఎన్నికల కమిషన్ చెప్పండి ఎక్కడ కూడా మరి సస్పెన్షన్ వేటు కానీ అటు బదిలీకి సంబంధించినటువంటి వేటు కానీ ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ కి తెలియకుండా కూడా జరగడానికి వీల్లేదంటూ కూడా ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలను కూడా విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మధ్యాహ్నం మంత్రి అంబటి రాంబాబు కూడా సిట్ అధికారులను కలిశాడు. ఏదైతే సత్తనపల్లిలో జరిగినటువంటి ఘటనల పైన మాదల్లో జరిగినటువంటి ఘటన అటు ముప్పాళ్ళ గ్రామంలో జరిగినటువంటి ఎన్నికల రోజున జరిగినటువంటి ఘటనల పైన సిట్ అధికారికి ఒక ఫిర్యాదు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే మరి రూరల్ సిఐ వ్యవహరించినటువంటి తీరు ఆయన్ని పూర్తిగా కూడా తప్పుపడుతూ కూడా మరి ఆయన చేసినటువంటి కంప్లైంట్ మరి దాన్ని కూడా పరిగణలో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది అదుపులో తీసుకున్నారు? ఈ పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? వారిని ఎలాంటి విచారణ అయితే చేశారు? అదేవిధంగా సీసీ ఫుటేజ్ ముఖ్యంగా ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటన, ఈ ఘటన అసలు ముందు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎందుకు ఇంత హింసకి పాల్పడ్డారు కార్యకర్తలు కానీ అటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నిటి కూడా మీడియాలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా సిట్ అధికారులు పరిగణలో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మరికొంతమంది అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనల పైన 144 సెక్షన్ ప్రజెంట్ ఈ రోజు కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. గత 5 రోజులుగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో 144 సెక్షన్ పైన కూడా మరి పోలీసులకి ఒక కీలక ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఇదే జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే 144 సెక్షన్ వలన కొత్త వ్యాపారస్తులు అటు చిరు వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్ కూడా ఈ రోజు కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి 144 సెక్షన్ తీసివేయాలి, మరి ఏదైతే నేతలు ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో అటు వ్యాపారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా పోలీస్ అధికారులను కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా సిట్ అధికారులు దర్యాప్తు తర్వాత కొంత 2 రోజుల పాటు చాలా విస్తృతంగా చేశారు. ఏదైతే పల్నాడు కానీ అటు అనంతపురం కానీ తిరుపతి సంబంధించినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఘటనల పైన కూడా ఆధారాలు సేకరించారు. వీటిపైన ఒక నివేదిక రూపంలో ఈ రోజు సాయంత్రం లోపు కూడా మరి ఎన్నికల కమిషన్ కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్త ఎస్పీలు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి నేపథ్యంలో అటు పల్నాడు కానీ తిరుపతి అనంతపురం సంబంధించినటువంటి కొత్త అధికారులు కూడా నియమించినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరి 4వ తారీఖు ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో 4 వరకు కూడా శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా కూడా మరి ఇప్పటికే పోలీస్ అధికారులు మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ రెచ్చగొట్టే వ్యవహారాలు కానీ అటు ఇరు పార్టీ నేతలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి జూన్ 4 తర్వాత కూడా అనేక హింసా కాండాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అటు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన కూడా పూర్తి కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మరి జూన్ ఫలితాల తర్వాత మరింత హింస ప్రేరేపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జూన్ 19 వరకు కూడా సాయుధ బలగాలు, ప్రత్యేక బలగాలు 20 కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలను కూడా మోహరించాలి. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిన ఖచ్చితంగా అధికారులకి పనిష్మెంట్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ దశగానే అటు డీజీపీ అటు సిఎస్ జోహర్ రెడ్డికి ఒక నివేదిక అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరికి ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడ కూడా పోలీసు అలసత్వం వహిస్తే డ్యూటీలో అలసత్వం వహిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో అటు సిఎస్ అదేవిధంగా డీజీపీ
గుప్తా ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో అటు జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనలపైన, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనలపైన పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా సిట్ అధికారులు దర్యాప్తు బృందం ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి చర్యలు ఉంటుంది, మరికొంతమంది అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటారని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. దీనిపైన మరి ఎన్నికల కమిషన్ ఎలాంటి ఈ సిట్ దర్యాప్తు పైన ఎలాంటి విషయాలు వెల్లడిస్తూ మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై సిట్ విచారణ ముగిసింది. పల్నాడు జిల్లా నర్సారావుపేట, తిరుపతి, అనంతపురంలో సిట్ బృందం విచారణ ముగిసింది. పట్టణ పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల ఆధారాలను సేకరించారు. దీంతో ఏర్పాటైన సిట్ గత 2 రోజులుగా విచారణ చేసి పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్టును రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సూర్య ఫోన్ లైన్లో ఉన్నారు. సూర్య. స్వాతి, అనంతపురం జిల్లాలో ఎన్నికల రోజు తర్వాత తదనంతరం జరిగిన సంఘటనలపైన సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈసీ ఆదేశాలతో. దీనికి నేతృత్వం డిఎస్పీ శ్రీనివాసులు వహించారు. 3 అధికారుల బృందం వచ్చేసి అనంతపురం జిల్లా తాడిపత్రితో పాటు ఎల్లనూరు, యాడికి తదితర ప్రాంతాల్లో కూడా మొత్తం క్షేత్రస్థాయి విచారణ చేయడం జరిగింది. పోలింగ్ తర్వాత జరిగిన దాడులు, చెలరేగిన హింస ఎందుకు జరిగింది, ఏంటి కారణాలు, ఏంటి పోలీసుల నిర్లక్ష్యం ఏంటి, దీనికి కారకులు ఎవరు అనేది మొత్తం అనేది విచారణ చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కావచ్చు, అదే విధంగా ఎవరైతే ఇందులో అనుమానితులు ఉన్నారో వాళ్ళని కూడా విచారించడం జరిగింది. మరికొంతమంది పైన కూడా విచారణ చేపట్టే అవకాశం అనేది ప్రయత్నం చేశారు. చాలా మంది అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపుగా 2 రోజుల పాటు తాడిపత్రి పట్టణంలోనే ఉంటూ వచ్చి రాగానే మొత్తం అనేది విచారణ చేయడం జరిగింది. నిన్న రాత్రికి పూర్తయినట్టు మనకు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆ బృందం అనేది తిరిగి వెళ్ళిపోయారు. ఏదైతే పట్టణంలో ఓంశాంతి నగర్ లో, రాయితోటపాలెంలో, చింతలరాయుడు పాలెంలో జరిగిన రాళ్ల దాడి కావచ్చు, ఘటనలు కావచ్చు, దీనికంతా కూడా కారణం ఏంటి అనేది కూడా విచారణ చేశారు. అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులు, టీడీపీ నేత సూర్యమణి ఇంటిపై రాళ్ల దాడి చేశారో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందర జూనియర్ కాలేజీలో కంకర రాళ్లు, అక్కడి నుంచే ఆ రాళ్లు తీసుకునేసి దాడికి బొడిగట్టారు నిందితులు, అక్కడ కూడా పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలోనే ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏ సెక్షన్లు కేసులు పెట్టారు అనేసి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న రికార్డులను కూడా పరిశీలించారు. మరికొంతమంది పైన కేసులు ఎందుకు పెట్టలేదని కూడా పోలీస్ అధికారుల్ని ప్రశ్నించినట్టు కూడా సమాచారం అందుతోంది. అదేవిధంగా ఏదైతే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి కూడా లీగల్ సెల్ సభ్యులతో కలిసి నిన్న శిక్షాధికారుల్ని కలిసింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ టీడీపీ నాయకులు వచ్చేసి వైసీపీ నాయకుల మీద దాడులు చేశారు, తిరిగి మా మీద కేసులు పెట్టి ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా నా భర్త ఎక్కడున్నారు ఏంటనేది తెలియదు. మాకు సంబంధించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడున్నారో తెలియడం లేదు. కాబట్టి ఇదంతా కూడా మీరు నిజాలు తేల్చాలి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి అని చెప్పడం జరిగింది. శిక్షాధికారులు కూడా తప్పనిసరిగా న్యాయం అయితే చేస్తాము, న్యాయపరమైన చర్యలు అయితే తీసుకుంటాము, నిందితులు ఎవరైనా సరే ఈసీ వదిలిపెట్టే సమస్య లేదన్నట్టు వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మే 14వ తేదీ ఏదైతే గొడవ జరిగిందో ఆ సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ విడుదల చేయడం జరిగింది పెద్ద మొత్తంలో. ఆ గ్యాస్ పీల్చి అనారోగ్యానికి పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చేసి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయన తాడిపత్రికి వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులకు ముందస్తుగా సమాచారం అందడంతో పోలీసులు ఏదైతే నంద్యాల, గుత్తి, అదే విధంగా తాడిపత్రి చుట్టుపక్కల మొత్తం వచ్చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులన్నీ తనిఖీలు చేశారు, ఆయన వస్తున్నారేమో అనే అనుమానంతో. అయితే అతను ఒక కారులో వస్తున్నట్టు సమాచారం అందింది. కర్నూలు వద్ద వచ్చేసి పోలీసులు ఆయనకి అడ్డుకొనేసి మరి తిరిగి, ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంది. పైగా ఆల్రెడీ అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది, తాడిపత్రి పట్టణంలోకి రాకూడదనేది. మరి అతన్ని రిటర్న్ పంపించడం జరిగింది. మొత్తానికైతే నిష్పక్షపాతంగా ఏదైతే అల్లర్లు జరిగాయో ఆ పరిసరాలని ఈ సిట్ అధికారులు తిరగడం జరిగింది. అదే విధంగా విచారణ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ కూడా తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మరి తదుపరి చర్యలు ఎటువంటి తీసుకుంటుంది ఈసీ అనేది వేసి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.